The torque slip characteristics of polyphase induction motor becomes almost linear at small values of slip because in this range slip. So torque speed slip characteristics ఇచ్చాడు వాటిలో. సో ఆల్మోస్ట్ లీనియర్ అంటున్నాడు. సో లీనియర్ స్మాల్ వాల్యూస్ ఆఫ్ స్లిప్ ఉన్నప్పుడు లీనియర్ అంటున్నాడు. ఎందుకు రీజన్ ఏంటో అడుగుతున్నాడు. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ సర్క్యూట్ రెసిస్టెన్స్ ఈజ్ వెరీ లార్జ్ కంపేర్డ్ టు రోటర్ రియాక్టెన్స్ అండ్ రోటర్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టేటర్ రెసిస్టెన్స్. రోటర్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టేటర్ రియాక్టెన్స్. రోటర్ రియాక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టేటర్ రియాక్టెన్స్. సో ఏంటో రీజన్ అడుగుతున్నాడు. సో మనం కర్వ్ ప్లాట్ చేసాం అనుకోండి. సో కర్వ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఈ రీజన్ రీజన్లో వచ్చేసి ఏంటి స్మాల్ స్లిప్ ఉంటుంది. సో స్లిప్ వాల్యూ స్మాల్ వాల్యూ ఉంటుంది కాబట్టి కర్వ్కు చూడండి ఎలా ఉంది, లీనియర్గా ఉంది. కర్వ్ వచ్చేసి ఎలా ఉంది, లీనియర్గా ఉంది. సో టార్క్ వచ్చేసి ఎలా ఉంటుంది, టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్లిప్. ఈ రీజన్లో టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్లిప్. సో ఒక టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ ఉంటుంది మనకు. ఈక్వేషన్ టార్క్ ఈక్వల్ టు KSE2² R2 డివైడ్ బై R2 స్క్వేర్ ప్లస్ X2. సో ఈ ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేసి అనుకోండి, డినామినేటర్లో చూడండి R2 అండ్ SX2 టర్మ్ ఉంది. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎస్ వాల్యూ చేసి చాలా స్మాల్ వాల్యూ అంటున్నాడు. ఎస్ వాల్యూ స్మాల్ వాల్యూ కాబట్టి దాన్ని స్క్వేర్ చేస్తే వాల్యూ ఇంకా తగ్గిపోతుంది, ఇంకా డిక్రీజ్ అయిపోతుంది. కాబట్టి SX2 వాల్యూ అనేది R2తో కంపేర్ చేస్తే చాలా స్మాల్ వాల్యూ. సో ఏ వాల్యూ ఎక్కువ ఉంటుంది, R2 వాల్యూ ఎక్కువ ఉంటుంది SX2 కొంత కంపేర్ చేస్తే. ఎందుకంటే ఎస్ వాల్యూ వచ్చేసి ఏంటి, లో స్లిప్. ఈ రీజన్లో చాలా లో వాల్యూ ఉంటుంది స్లిప్. దాన్ని ఇంకా స్క్వేర్ చేసే వాల్యూ ఇంకా తగ్గిపోతుంది. కాబట్టి R2 వాల్యూ అనేది చాలా హై వాల్యూ ఉంటుంది కంపేర్ టు SX2తో కంపేర్ చేస్తే. సో కాబట్టి ఆన్సర్, సో దీన్ని మీరు సాల్వ్ చేసాం అనుకోండి. కాబట్టి ఈ టర్మ్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. సో ఈ టర్మ్ నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు వచ్చేసి ఏమొస్తుంది, డినామినేటర్లో సో R2² వస్తుంది. కాబట్టి టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్లిప్ వస్తుంది. వచ్చేసి ఏంటి, ఫస్ట్ రీజన్ ఈ రీజన్ వస్తుంది. ఈ రీజన్లో వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వస్తుంది. సో ప్రస్తుతానికి మనకి ఇది అనవసరం. సో ఈ రీజన్ మాత్రమే టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టెస్ట్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటాము. ప్రాబ్లం అడిగింది మాత్రం అదొకటి. కాబట్టి కండిషన్ వచ్చేసి ఎలా ఉండాలి, R2 గ్రేటర్ దాన్ SX2. సో వచ్చేసి ఎక్కడ ఉంది, ఎఫెక్టివ్ రోటర్ సర్క్యూట్ రెసిస్టెన్స్ ఈజ్ వెరీ లార్జ్ యాజ్ కంపేర్ టు రోటర్ రియాక్టెన్స్. ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఏ. నెక్స్ట్, సో విచ్ పాయింట్ on the slip torque graph shown below figure represents a pull out torque of an induction motor. సో పుల్ అవుట్ టార్క్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది అంటున్నాడు. సో 4 వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్ టార్క్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ కండిషన్ వచ్చేసి అన్స్టేబుల్ కండిషన్ 3 ఉన్నది. సో 4 మ్యాక్సిమం టార్క్ ఆర్ పుల్ అవుట్ టార్క్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, 2 దగ్గర ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్, in terms of air gap power, PG, slip, copper losses, mechanical power developed of induction motor is. సో ఏంటంటే కాపర్ లాసెస్, కాపర్ లాసెస్, నెక్స్ట్ మెకానికల్ పవర్ డెవలప్. ఈ రెండుకి రేషియో వేయాలి. వచ్చేసి ఎలా ఉండాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిర్ గ్యాప్ పవర్లో రేషియో ఉండాలి. సో మనకు తెలిసిన ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఎయిర్ గ్యాప్ పవర్ PG ఈస్ట్ కాపర్ లాసెస్ ఈస్ట్ మెకానికల్ పవర్ ఈక్వల్ టు ఏముంటుందంటే ఫార్ములా 1 × S ఈస్ట్ 1 - S వస్తుంది. సో కాబట్టి కాపర్ లాస్ ఈస్ట్ PU కావాలి మనకు, ఈ రెండు కావాలి. సో కాపర్ లాస్ PM ఈక్వల్ టు, సో కాపర్ లాస్ PG వస్తుంది. కాబట్టి కాపర్ లాస్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, S × ఎయిర్ గ్యాప్ పవర్. నెక్స్ట్ మెకానికల్ పవర్ PM వచ్చేసి ఎంత ఉంది, 1 - S టైమ్స్. సో కాబట్టి 1 - S టైమ్స్ ఆఫ్ ఎయిర్ గ్యాప్ పవర్ ఉంది. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏంటి, SPG ఈస్ట్ 1 - S. ఎక్కడ ఉంది, SPG ఈస్ట్ 1 - ఎయిర్ గ్యాప్. ఆప్షన్ ఏ వచ్చేసి ఏంటి, కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, ద రేషియో బిట్వీన్ రోటర్ ఇన్పుట్, రోటర్ అవుట్పుట్ అండ్ రోటర్ కాపర్ లాసెస్ అడుగుతున్నాడు. సో జస్ట్ మనం ఇప్పుడే ఫామ్లో ఒకటి రోటర్ ఇన్పుట్ P2 ఆర్ PG ఏ నోటేషన్ యూజ్ చేసుకోవచ్చు, ఈక్వల్ టు కాపర్ లాసెస్ ఈక్వల్ టు మెకానిక్ లాసెస్ ఈక్వల్ టు 1 - S. కానీ ప్రాబ్లం ఏమడిగాడు, రోటర్ ఇన్పుట్ తర్వాత రోటర్ అవుట్పుట్ అంటే మెకానికల్ పవర్. సో కాబట్టి మనం వచ్చేసి ఏం చేయాలి, P2 × PM రాయాలి. తర్వాత కాపర్ లాసెస్ అడుగుతున్నాడు. సో ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యాయి. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, 1 దీన్ని కూడా ఇంటర్చేంజ్ చేస్తున్నాను, 1 - S ఈస్ట్ S. సో కాబట్టి 1 - 1 - S ఈస్ట్
ఎస్. సో ఆప్షన్ వచ్చేసి అక్కడ ఉంది ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్ డెవలప్డ్ టార్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్. సో టార్క్కి సప్లై వోల్టేజ్కి రిలేషన్ ఏంటి అడుగుతున్నాడు. సో డైరెక్ట్ టార్క్ ఈక్వేషన్ నుంచి మనం కనుక్కుంటాం. టార్క్ ఈక్వేషన్ T ఈక్వల్ టు KS, సో సఫిక్స్ కాదు, E2 స్క్వేర్ R2 డివైడ్ బై R2 స్క్వేర్ ప్లస్ SX2. సో టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు E2 స్క్వేర్ ఉంది. సో అప్లైడ్ వోల్టేజ్కి ఇది ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V స్క్వేర్. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసండి ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం. In a 3-phase slip ring induction motor, if some resistance is added in the circuit, సో సమ్ రెసిస్టెన్స్ని యాడ్ చేస్తున్నాడు సర్క్యూట్లో, యాడ్ చేస్తే ఏమవుతుందో అడుగుతున్నాడు. సో స్లిప్ రింగ్ కాబట్టి మనము రోటర్ సర్క్యూట్లో అడిషనల్ రెసిస్టెన్స్ని ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఇట్స్ స్టార్టింగ్ టార్క్ విల్ డిక్రీజ్ అండ్ మ్యాక్సిమం టార్క్ విల్ ఇంక్రీజ్. నెక్స్ట్ బోత్ స్టార్టింగ్ టార్క్ అండ్ మ్యాక్సిమం టార్క్ విల్ ఇంక్రీజ్. స్టార్టింగ్ టార్క్ విల్ ఇంక్రీజ్ both, but maximum torque will remain same. Next, its starting torque will remain the same, but maximum torque will increase అంటున్నాడు. సో మనకు గ్రాఫ్ని ప్లాట్ చేసాం అనుకోండి, టార్క్ వర్సెస్ స్లిప్. సో ఇనిషియల్గా రోటర్ రెసిస్టెన్స్ వచ్చేసి ఓన్లీ R2 ఉందనుకోండి. సో R2 ఉన్నప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ బ్లూ కలర్ కర్వ్ ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్ టార్క్, సో ఇది వచ్చేసి దేని డిపెండ్ చేస్తుందంటే స్టార్టింగ్ టార్క్ని డిపెండ్ చేస్తుంది ఈ పాయింట్ స్టార్టింగ్ టార్క్. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే రోటర్ రెసిస్టెన్స్కి R2కి సమ్ అడిషనల్ రెసిస్టెన్స్ని యాడ్ చేశాను. యాడ్ చేస్తే వచ్చేసి ఏముందంటే R2 డాష్ అయింది. సో ఇప్పుడు రోటర్ రెసిస్టెన్స్ని ఏం చేశాను, ఇంక్రీజ్ చేశాను. రోటర్ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేశాను కాబట్టి ఏమవుతుందంటే కర్వ్ రెడ్ కర్వ్ వస్తుంది. సో బాగా అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం టార్క్, సో ఇక్కడ T మ్యాక్సిమం అదే వాల్యూ ఉంటుంది, ఇక్కడ కూడా సేమ్ వాల్యూ ఉంటుంది. సో మ్యాక్సిమం టార్క్లో ఎటువంటి చేంజ్ ఉండదు, కానీ స్టార్టింగ్ టార్క్ మాత్రం ఏంది ఇక్కడ ఇంక్రీజ్ అయింది. సో ఈ టార్క్ని మనం స్టార్టింగ్ టార్క్ అంటాం. సో ఇక్కడ R2 దగ్గర ఉన్నప్పుడు ఈ వాల్యూ ఉంది స్టార్టింగ్ టార్క్. నెక్స్ట్ R2 డాష్ దగ్గర స్టార్టింగ్ టార్క్ అనేది ఇంక్రీజ్ అయింది. ఫర్దర్గా నేను ఇంకా ఇంక్రీజ్ చేశాను అనుకోండి రెసిస్టెన్స్, ఏమవుతుంది స్టార్టింగ్ టార్క్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో మ్యాక్సిమం టార్క్ మాత్రం ఎటువంటి చేంజ్ ఉండదు. మ్యాక్సిమం టార్క్లో చేంజ్ ఉండదు, ఓన్లీ సో ఏ స్లిప్ దగ్గర అక్కడ అవుతుందో స్లిప్ చేంజ్ అవుతుంది. సో కాబట్టి సో ఏంటి స్టార్టింగ్ టార్క్ వచ్చేసి ఏమవుతుంది మనకు రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. మ్యాక్సిమం టార్క్ మాత్రం ఎలా ఉంటుంది, సేమ్ వాల్యూ ఉంటుంది, వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏంటి మనకు సి. సో ఇట్ స్టార్టింగ్ టార్క్ విల్ ఇంక్రీజ్. సో చూడండి స్టార్టింగ్ టార్క్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఇట్స్ మ్యాక్సిమం టార్క్ విల్ రిమైన్ సేమ్. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి ఎలా ఉంది, కాన్స్టెంట్ అలాగే ఉంది, ఎటువంటి చేంజ్ అనేది లేదు.